హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ ఇలా డబ్బులు సంపాదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మొన్న కుట్టాను కదా! ఈరోజు డబ్బులిచ్చారు. ఈరోజు కుడితే రేపు డబ్బులిస్తది. అట్లా ఇంట్లో ఖర్చులకైనా అడ్జస్ట్ అవుతదిలే అన్నట్టు ఇలా డబ్బులొచ్చినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను అప్పుడప్పుడు నేను. ఎందుకంటే కష్టానికి ప్రతిఫలం వచ్చినప్పుడే కదా మనుషులకి సాటిస్ఫాక్షన్ ఉండేది. ఇంకా మరుసటి రోజు మార్నింగ్ లేవగానే వర్షం పడుతుంది. మా ఆయనైతే రాత్రి 3 గంటలకు వర్షంలో వచ్చాడు. ఏం అంత బిజీయా మా ఆయన అనుకోవచ్చు. అవును. చానా బిజీ అనమాట. ఎందుకంటే ఆయన తాగడంలో, అందరికి తాపడంలో అంత బిజీగా ఉంటాడు. మళ్ళా బిల్డప్‌లు చూడండి. బిల్డప్‌కేం తక్కువ ఉండదనమాట. అట్ట బిల్డప్ ఏసినప్పుడల్లా నాకెక్కడో మండుతది. ఆ మండినప్పుడు ఇలానే పడతాయి దెబ్బలనమాట. చానా అల్లరి. పిల్లోళ్ళ కంటే ఎక్కువ అల్లరి. చానా ఇరుడ్డము. వద్దని పని చేస్తాడు. ఆ నోట్లో ఇంతింత పొట్లాలు పెట్టుకుంటాడు. అదంతా గుడ్డల వాసనే, వేసుకున్న గుడ్డల వాసనే, మంచి వాసనే. ఇల్లంతా తర్వాతే అస్సలు విననే వినడు. ఎంత మంచిగా చెప్పినా అస్సలు విననే వినడు. ఆయప్పకంతకు ఆయప్పకు తెలుసుకోడు. దేశాలన్నీ తిరుగుతాడు. అన్ని భాషలు వచ్చాయి. అందరిలో అంటే మంచి వాళ్ళ సహవాసం అయితే చేయడనమాట. అంతా ఇలా వల్గర్ బ్యాచ్ మాత్రమే చేస్తా ఉంటాడు. అందువల్ల అంత చెడు అలవాట్లకు బానిసైపోయినాడనమాట. చూసినారు కదా! ఊయడం కూడా మంచం దిగి ముసలోళ్ళ మాదిరి ఆడే మంచం మీదనే కూర్చొని ఊసేస్తాండు. పట్ల మీదంటే మంచం కిందుంది, బెడ్‌షీట్ కిందుంది అని చెప్తాండు. జోబీలోనే పెట్టుకున్నాడు. డబ్బులు కూడా పెట్టుకున్నాడు. ఎవరో 15,000 డబ్బులిచ్చిండ్రంట క్యాషు. దాన్ని ఇంగ 4 రోజుల నుంచి ఇంటికాడ లేకోకుండా అక్కడనే రెయ్యింబగళ్ళు అక్కడనే అనమాట. వంకల్లో, చెట్లల్లో, తోటల్లో భోజనం కూడా అక్కడే. రెయ్యింబగళ్ళు అక్కడే అనమాట. ఇలాంటి వాళ్ళతో ఎన్ని రోజులు చేస్తారు చెప్పండి ఆడోళ్ళు. అది కాక 3 పిల్లలు. వాళ్ళకైతే నిజం చెప్తానా ఇన్నేండ్లలో బయట నుంచి వచ్చేటప్పుడు మాత్రం బయట దేశం నుంచి చాక్లెట్లు అంట ఇట్లాంటివి తీసుకొస్తాడు తప్ప, ఇంటి దగ్గర మాత్రం ఆయప్ప చేతులతోటి ఒక రూ. 5 పెట్టి 5 రూపాయలు పెట్టి బిస్కెట్ తెచ్చి ఒక బిడ్డకు కూడా చేతిలో పెట్టాడు. అంత పాపిష్టి మొఖమోడనమాట. ఏమైతుంది వాళ్ళు పసిపిల్లోళ్ళు కదా! తీసిస్తే ఒక రూ. 5 కొనిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! అది ఆయప్పకుండదు. నేనైతే ఇంగ ఆ రోజు మార్నింగ్ దిగలేదు ఇంకా కైపు అట్లనే ఉంది. పిల్లోల్ని సతాయిస్తానే ఉన్నాడు. కొడతానే ఉన్నాడు. వాళ్ళైతే ఇంగ వాళ్ళతో ఆయప్ప కాడ ఉండకోకుండా నేను ఉపాధి పనికి పోతా అంటే నా వెనకిడితి వచ్చేసిండ్రు. అక్కడైతే నా ఆధార్ కాయలున్నాయి. కాకపోతే తెల్ల సీడ్ అంటారు కదా! పేనుబంకలాగా అవైతే ఉండదెక్కువ. అయినా మా పిల్లలు వదలరు. కావాలంటే కొంచెం చెడిపోయినటివన్నీ పడేసి బాగుండేటివి మాత్రం ఒలిసి అట్లా చేతిలో వేస్తే హ్యాపీగా తినేసిండ్రు. ఇంటికాడ ఉండనీకి సతాయిస్తాండు. లడ్డునైతే కొడతానే ఉన్నాడు. కూర్చొనియడంలా, ఇంట్లో కూర్చొనియడం, బయట కూర్చొనియలా. ఇట్లా సతాయిస్తా అంటే చిన్నపిల్లలు ఎంతసేపు ఉంటారు చెప్పండి. మనకే విసుగైపోతుంది పెద్దవాళ్ళకి వాళ్ళ రోయింపు చేసేదానికి. ఇంక చిన్నపిల్లలు ఆడుంటారు అంతసేపు. ఇంకా పని నుంచి ఇంటికొచ్చినాము. ఇంటికొచ్చినా కానీ ఆయప్ప కైపు దిగలేదు. ఇంక సతాయిస్తానే ఉన్నాడు. ఇట్లా కాదులే అని చెప్పి అట్నే రోడ్డు మీదకి పోయి బస్సు ఎక్కి ఆటో ఎక్కి గెండికెళ్ళిపోయినాము. బస్సుకు వెళ్ళి మళ్ళా గెండికెళ్ళిపోయినాము. కట్టుకున్న గుడ్డలతోనే స్నానం కూడా చేయలే. మనుషుల బాధ ఎక్కువైపోయింది. ఇంకా అందుకోసం అని చెప్పి మా ఆయన అది కాక ఆ రోజే కోయేట్కి వెళ్ళాలి. కనీసం ఈ ఒక్క రోజన్నా బిడ్డలతో హ్యాపీగా ఉంటాడని అనుకుంటే విసిగిస్తూ ఉన్నాడు. చాలా బాధేసి ఇంటి దగ్గర ఆయప్ప మొఖం చూస్తే ఇంటి దగ్గర అసలు ఉండబుద్ధి కాలేదు. ఇంక పిల్లల్ని తీసుకొని మన ఆధార్ కార్డులు తీసుకొని కొంచెం డబ్బులు తీసుకొని మన గెండికి అయితే పోయినాము. కొంచెం మోడంగానే ఉంది. ఎండ అయితే కాయలేదు. ఇంకా స్నానం చేయలే కదా అని చెప్పి గెండిలో నీళ్ళు పోతానేలే అనుకున్నాము. కానీ పోలేదు. కుళాయిలలోనే మునిగేసాము ముగ్గురము. సల్లి పెడుతుంది మమ్మీ అంటారు రూపాయలంటూ ఇద్దరు. అయితే కానీలేమ్మా స్నానం చేయలేదు కదా అట్లా మునిగేసేయండి అని చెప్పాను. ముగ్గురమైతే అలా ఫుల్గా మునిగేసాము. మళ్ళీ ఉండి మురికంతా కొట్టుకొని పోయేటట్టుగా. అక్కడ చాలా గలీజ్గా ఉందబ్బా. విడిచిన గుడ్డలు, బాత్రూమ్ కూడా అక్కడే కూర్చున్నారు పిల్లోళ్ళు పెద్దోళ్ళు మొత్తానికైతే. చాలా గలీజ్గా ఉంది. మునగాలంటే ఇంట్రెస్ట్ లేకుండా చేసేస్తుండ్రు రోజు రోజుకి. ఏదో నదులలో స్నానం చేస్తే పుణ్యం కలుగుతుంది అంటారు కదా, కానీ పాపాలన్నీ ఆడే చేస్తాండ్రు. స్నానం చేసే పుణ్యమేమో కానీ మనుషులు ఏదైనా సాయం చేసి పుణ్యం కలుగుతుంది. నాకు తెలిసి అంతే, స్నానానికి కాదు సాయానికి పుణ్యం వస్తుంది. ఏమోలేండి, ఎవరెవరి ఒపీనియన్ వాళ్ళది. నేనైతే ఇంకా దర్శనానికి పోయినాము. మా లడ్డు అయితే ఐస్ క్రీమ్ కొనిస్తానని మొన్న చెప్పింది నాకు గెండికి పోయినప్పుడు. ఇంకా గెండిలో బస్సు దిగినప్పటి నుంచి ఐస్ క్రీమ్ అని ఏడుస్తుంది.
ఇంకా అక్కడికెళ్ళి టోకెన్ తీసుకొని పులిహోర పొట్లాలు అయితే ఒక 5 తీసుకొచ్చినా. రూ. 50కి 5 ప్యాకెట్లు ఇచ్చిండ్రు. తినండిమ్మా ఐస్ క్రీమ్ తీసిస్తానులే ప్రసాదం తినండి అని చెప్పా. లడ్డు అయితే తీసుకోలేదులెండి. లడ్డు 50 రూపీస్ అంట. ఎందుకులే తీపనేసి ఇంకా పులిహోర పొట్లాలు నేను 2 మా రూప 2 తినింది. లడ్డు అయితే తినలేదు. అలిగింది ఐస్ క్రీమ్ తీసినని చెప్పి అలిగి బొంగమూతి పెట్టుకొని అట్లనే ఉంది. సర్లే అని చెప్పి ఆమె పొట్లం అయితే నేను బ్యాగ్‌లో పెట్టేసుకున్నాను. ఇంక ఐస్ క్రీమ్ బండి కాడికెళ్ళి ఆమెకైతే ఐస్ క్రీములు 2 తెప్పించాను లడ్డమ్మకి. ఎందుకంటే ఆమె అలిగింది కదా అందుకు. ఏమైతే కుల్ఫీ తీసుకునింది. ఐస్ క్రీములు గండిలో 10 కుల్ఫీ అయితే రూ. 20 అనమాట. ఇంకా అక్కడ కొబ్బరికాయ అయితే కొట్టలేదబ్బా! మర్చిపోయినా నేను. ఈ పిల్లలు పెట్టే నసకి, వాళ్ళ నాయన చేసే నసకి నాకు ఆ ధ్యాస అంతా అక్కడే ఉంది. మనశ్శాంతిగా కూడా లేదు గుడికి పోయినా గానీ. ఇంకా గుడి నుంచి ఇంటికైతే వచ్చేసినాంలెండి. ఆ పిల్లలకైతే ఏం కొనీయలేదు ఐస్ క్రీమ్‌లే. ఇంక పులిహోర పొట్లాలు తిని ఇంకా ఆడ ఉంటే ఇంకా చానా ఖర్చు పెడతారులే అనేసి మనకుండే ఇబ్బందులకు తట్టుకోలేంలే అనేసి బయలుదేరి వచ్చేసాము. వచ్చేసి మా ఆయన ఇంగ పోయిండా బయలుదేరలేదా అని చెప్పి ఫోన్ చేస్తే అసలు లేడంట ఇంటికాడ. తాగడానికి వెళ్ళిపోయిండంట మళ్ళీ. ఇంగా ఫోన్ చేపిస్తే వేరే వాళ్ళతోటి నేను పోను ఇంగా 3 రోజులు 4 రోజులు ఇక్కడే ఎంజాయ్ చేస్తాను అంటుండు. 4,00,000 దగ్గర దగ్గర వీసాకు, టికెట్‌కు 4,00,000 దాకా అయింది. అయప్ప ఖర్చులకు మొత్తం అంతా. ఆయన ఆ మాట చెప్పేసరికి నాకు గుండెలు జారిపోయి కింద పడిపోయినాయి. మొత్తం అప్పులే చేసి కట్టాము. ఇంకా చూడండి వీసా తీసిన అయప్పయి ఎటో కొట్ట చేసి మొత్తానికైతే మా మరిదిని పట్టుకొని మా పెద్దమామ కొడుకును తోలి పంపించేశాను. ఎతికిలాడకొచ్చి వంకల్లో తాగుతుంటే తోలుకొచ్చినాడు. ఆమెను ఎక్కించుకొని పంపించినాడు. కట్టుకోవడానికి ఆయన పంచె గానీ, టీ షర్ట్ గానీ, టవల్ గానీ ఏం తీసుకెళ్ళలేదు. ఆ ఏజెంట్‌యి అంటే ఏజెంట్ వీసా తీసిన అయప్ప వాళ్ళ భార్య వచ్చి ధనియాల పొడి, కారం పొడి పంపించింది. అయి కూడా ఇంట్లో పెట్టేసిపోయిండు. అయప్పయి కూడా తీసుకుపోలే. ఆ మత్తులో అట్లా ఉన్నాడు అయప్ప. సర్లే అని చెప్పి మళ్ళా ఇంకొక మరిదిని పట్టుకొని మా స్కూటీ ఇచ్చి ఆ ధనియాల పొడి, కారం పొడి, అయప్పకి ఒక పంచ, టవల్లు, టీ షర్టులు ఇయన్నీ ఒక కవర్‌లో పెట్టించిన. ఏం తీసుకోలేదు. మొత్తం కవర్ ఎనిక్కైతే పంపించినాడు. ఆ కారం పొడి, మిరప్పొడి అయితే తీసేసుకొని ఏడన్నా సావనీలే స్వామి మా దరిద్రం పోయిందని నేను ఆడ పిల్లలకైతే టౌన్‌లో ఉన్నాను. ఇంటికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయే వరకు టౌన్‌లోనే ఉన్నాను. మా పిల్లలకు అన్నం ఆకలేస్తుంది మమ్మీ అంటే సర్లే అని చెప్పి ఒక 300కి అయితే తినేటివి తినిపించుకొని ఇంటికైతే తోలుకొచ్చాను. ఇంకా మరుసటి రోజు పొద్దున్నే వీణా దగ్గరికి పోవాలని చెప్పి తలస్నానం చేసి ఇంట్లో దీపం పెట్టేసి అన్నం చేసి పప్పు చేసి ఇంకా పిల్లలిద్దరిని ఇంటికాడే పెట్టిపోదాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా దూరము. అంత దూరం వీళ్ళిద్దరిని తీసుకొని పోలేను. ఎందుకంటే అసలు బస్సులో సీట్లు ఉండవు. నిల్చుకొని పోవాలి. ఇంగా మా లడ్డైతే బస్సు ఎక్కినాంచి నిద్ర జోబులో పెట్టుకొని వస్తది. ఆమెను ఎత్తుకొని అసలు పోలేను ఇంకా అందుకోసం. ఇంకా వాళ్ళిద్దరికీ నేను వెళితే అన్నం, కూర కావాలి కదా అనేసి ఈరోజు వెళ్ళాలి రేపు తీసుకురావాలన్నట్టు. ఇంకా ఈరోజు మార్నింగ్ అన్నం చేశాను, పప్పు చేశాను. కొంచెం మునగాకేసి పప్పు అయితే చేసిన. తినండి. ఈ పొద్దున్నే తినండి, మధ్యాహ్నం తినండి, సాయంత్రం తినండి. అన్నం కూర మిగిలినది ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మరుసటి రోజు తినండి. కొంచెం తినేకంటే ఒక గంట ముందే బయట పెట్టుకొనేసి కూల్‌గా లేనప్పుడు తినండి అని చెప్పాను. ఇంకా అదే కాదులెండి ఊరగాయ ఉంది. ఉసిరికాయ ఊరగాయ ఉంది. పెరుగు బకెట్ ఒకటి ఉంది. ఇంకా అందుకోసం అయితే ఇంక పొద్దున్నే పనికి పోయి ఇంటికొచ్చి అన్నం చేసి, కూర చేసి ఇంక అన్నీ చేసేసి వాళ్ళకన్నీ రెడీ చేశాను. బస్సు అయితే ఈరోజు కొంచెం లేట్‌గానే వచ్చిందని చెప్పుకోవాలి. ఇంకా పొద్దున్నే పిల్లోళ్ళకి కడుక్కొని బొట్టు పెట్టుకొనేసి తిని ఉండండిమా బోకులు కూడా కడిగేసేయమని చెప్పాను రూపాకైతే. నేను తినేసి బయలుదేరుతాను. ఇంకా మళ్ళా మీరు కూడా తినేసి ఉండేటివి కడిగేసేయమ్మా. మళ్ళా రేపు పొద్దున్నే కడుగుదువులే అని చెప్పా. సర్లే అని చెప్పి నేనైతే కొంచెం అన్నం, పప్పు తినేసి బయలుదేరదాంలే మళ్ళీ ఆకలైతది. పొద్దున్నే 8 కరెక్ట్‌గా 8కి వస్తది బస్సు. కానీ ఈరోజు ఎందుకో 8:20కి వచ్చింది మా ఊరికి బస్సు. వీణ ఫోన్ చేసి మమ్మీ నా చెప్పులు పోయినాయి ఎవరో తీసుకెళ్ళిపోయిండ్రు. నాకు చెప్పులు ఒక జత తీసుకురా అనింది. ఇంటి దగ్గర మామూలు నార్మల్ చెప్పులున్నాయి. అక్కడికెళ్ళి మళ్ళీ ఏం చెప్పులు కొంటావులే ఆమెకు ఒకటేసారి కాలేజీకి వెళ్ళేటప్పుడు కొత్త చెప్పులు కావాలి అనేసి ఇంట్లో ఉండేటివి ఒక జత అట్లా కడిగేసి నీళ్ళల్లో ఆ బ్యాగ్‌లో అయితే వేసుకున్నాను. బ్యాగ్‌లో అయితే 2 ఎగస్ట్రానే తీసుకున్నాను. ఎందుకంటే అక్కడ లగేజ్ మార్చినోటివి అందుకు డివైడ్ చేసుకొని తీసుకొద్దాంలే అనేసి. మోడంగా ఉంది. ఎందుకంటే పొద్దున్నే వర్షం పడింది కాబట్టి కొంచెం కూల్‌గా వాతావరణం అయితే చల్లగానే ఉంది. అందుకోసం నీళ్ళు కూడా తీసుకెళ్ళలేదు. మా రూప అయితే నీళ్ళు బాటిల్ తీసుకెళ్ళమ్మా అంటుంది. నేను నిలబడుకోవాలా 2 బ్యాగులు మళ్ళా ఆ బాటిల్ బరువులేమ్మా ఒకవేళ తప్పుకైతే ఒక రూ. 10 ఇచ్చి చిన్న బాటిల్ తీసుకుంటాలే అన్నాను.
కాకర చెట్టు అయితే పడింది. చిక్కుడు చెట్లు కూడా పడినాయి. ఇంకా చాలా చెట్లు అయితే పడినాయిలెండి. ఇంకా ఉండేదే చిక్కగుండాయి. ఇంకా మళ్ళా అవన్నీ పడితే మానలు అవుతుందిలే అని చెప్పి పెరికేసాను. కొన్ని కొన్ని పెట్టేసి ఈ తీగలైతే కొద్ది రోజులు ఉంటాయి మళ్ళీ పోతాయి కదా! ఇంక సీతాఫలం చెట్లు ఇట్లాంటివన్నీ మానలు అయితాయని పెరికేసాను. రూపానైతే తినేసి బోగులైతే బయట పెట్టేసింది. ఎట్లా కడగాలబ్బా అని ఆలోచన చేస్తుంది. ఈ మధ్య పని చెప్తుంటే ఆమెకు బరువైపోతుందనమాట. నేనైతే మొత్తానికి బయలుదేరుతున్నాను. ఏర్లు, కుంటలు, అడవులు, చెట్లు అన్నీ దాటి వీణా దగ్గరికైతే బస్ ఎక్కి బయలుదేరుతున్నాను. మా కడప బస్సులైతే ఫుల్లుగా నిలబడుకొని వెళ్ళానులేండి. అసలు కూర్చొని ప్లేస్ లేదు, నిలబడుకోని ప్లేస్ లేదు. అంతా దొబ్బుకునేటట్టు ఉండది. బాగా బేజారైపోయింది. మా ఊరు నుంచి కడప వరకు నిలబడుకొనే వెళ్ళాను. ఇంకా తర్వాత వీణా దగ్గరికైతే చేరుకున్నాను. ఇదైతే ఆన్‌లైన్‌లో కూడా మీరు చూడొచ్చు. యూట్యూబ్‌లో కూడా సార్‌కి ఇన్‌స్టాగ్రాము, యూట్యూబ్ 2 ఛానెల్లున్నాయి. ఇంకా చాలామంది స్టూడెంట్స్ అయితే జాయిన్ అయ్యారు. ఈసారైతే 300 మంది జాయిన్ అయ్యారన్నారంట. ఈ హాస్టల్ అయితే ఫుడ్ అస్సలు బాలేదు. బెడ్డింగ్ అయితే చాలా గలీజ్‌గున్నాయి. నేనైతే మొత్తానికి వెళ్ళాను. చానా దిష్టి తగిలేసినట్టు అనిపించింది. నా హెయిర్ కట్ వల్లే అనుకుంటాను. నేను టోపీ తీసుకెళ్ళలేదు. కొంచెం వికారంగా అనిపించింది నా తలకాయ నాకే. ఎటు పడుకుంటే అట్టే స్ట్రక్ అయిపోతాయి హెయిరు. అట్లయిందని దిష్టి తగిలింది. నైట్ అయితే నిద్రే కళ్ళు మంటలేసినాయి. మొత్తానికి లగేజ్ అయితే సర్దుకున్నాను. చాలా గలీజ్‌గా అయితే ఉండదు రూమ్ అయితే పిల్లోళ్ళది. వాళ్ళు నీట్‌నెస్‌గా పెట్టుకోరు. ఆ హాస్టల్ వార్డెన్ అంతకన్నా పట్టించుకోదనమాట. ఇంక ఎట్నోలేండి మనం ఎందుకు ఇంగ వెళ్ళిపోయేటప్పుడు అని చెప్పేసి నేనైతే బయలుదేరేసాను. చానా కండ్లు పెరుకుతున్నాయి. కొంచెం ఉప్పి అమ్మా దిష్టి తీసుకుంటానంటే ఆ వార్డెన్ మంగళవారం ఉప్పినానంది. ఓ నా తల్లి అనుకోనేసి ఇంకా పడుకున్నాను. గుడ్లు లాగుతన్నాయి. మళ్ళీ లేసి అలా ఎందుకు పడుకున్నవి అంటుంది వీణ. ఇంక పడుకోకుంటే ఎట్లమ్మా అని చెప్పి పొద్దున్నే ఆకలైతుంది. హాస్టల్‌లో అయితే ఉప్మా పెట్టి చట్నీ పెట్టిండ్రు. తినలేదు మేమైతే. ఇంకేడ ఏం తింటావులే అని చెప్పేసి వీణ అయితే ఇంక నేను తిన్నానండి. నాకు గూడా తలకాయ నొస్తుంది గదా! ఇంగ ఉప్మా తింటే ఇంకా వేడిలే అనేసి బయట తిందాంలే అని బయటకొచ్చినాము. నేనైతే ఇడ్లీ పెట్టించుకున్నా. వీణ అయితే పూరి పెట్టించుకుంది. ఆ ఇడ్లీలో సాంబార్ అయితే చేపల చారులాగా అనిపించింది. చానా పుల్లగా. ఏదో ఒకటి ఏం చేద్దాం ఆకలి మీద అట్లున్నాం. ఇంక మేమైతే బయలుదేరి మంత్రాలయానికైతే వెళ్ళిపోయినాము. ఆడ నుంచి వీణా ఉండే దగ్గర నుంచి 20 కిలోమీటర్లో ఎంతనో ఉందంట. దగ్గరే గదా! మళ్ళా మనం అదే పనిగా ఇంత దూరం వచ్చేది లేదు, పాడులేదులే అనేసి వెళ్ళాము. మా పాపని అంత దూరం చేర్చడానికి రీజన్ ఏందంటే, కడపలో, తిరుపతిలో ఇక్కడ దగ్గరలో మస్తుగుంటాయి ఇంగ్లీషు క్లాసెస్ చెప్పడానికి. ఆమైతే ఆన్‌లైన్ క్లాసులు సార్‌ది వింటా అనింది. క్లాస్ బాగా అర్థమైతుంది. అక్కడ నేర్చుకుంటే బావుంటదన్న ఫీలింగ్‌లో ఆముండేది. ఇంక సార్ ఎట్లా సమ్మర్ క్యాంప్ అని జెప్పి ప్రొవైడ్ జేసిండు. ఇంకా మనకు ఫ్రీ బస్సే గదా! కొంచెం దూరంగా చేరిస్తే ఈమెకు రేపు హాస్టల్‌లో చేర్చినప్పుడు గూడా అడ్జస్ట్ కావడానికి, దూరంగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉండడానికి యూజ్ అవుతదన్నట్లు, మనం కడపలో పాటు చేరిస్తే నువ్వొస్తావా, నేనొస్తావా అని అడుగుతా ఉంటది. దగ్గర గాబట్టి. ఇంకా అందుకోసం కొంచెం దూరంగానే చేరిస్తే బాగుంటది. ఇంటి దగ్గర వాళ్ళ నాన్న సతాయిస్తాంటాడు. ఆమె ఏం నేర్చుకోదు. నేర్చుకున్నది గూడా మర్చిపోతది ఇక్కడుంటే. ఇంకా అందుకోసం మామూలే గదా! సెలవుల్లో పిల్లలకి సెల్లు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది. ఇంకా దాని నుంచి దూరంగా పెట్టడానికి నేనైతే పోతే పోయిందిలే ఒక 10,000 కదా అని చెప్పి ఆడ చేర్చడం జరిగింది. ఇంకా ఆ నుంచి మంత్రాలయం నేనెప్పుడు చూడలేదు. మా చెల్లి అయితే చూసినానని చెప్పింది. నేను గూడా ఇంగా యూట్యూబ్‌లో చూస్తే వీడియోలో కొంచెం బాగా అనిపిచ్చింది. వెళ్ళాలి మనం గూడా దగ్గరే గదా! మళ్ళీ ఇంత దూరం మనం వచ్చేది చూసేది లేదని చెప్పి ఇద్దరం అమ్మ, కూతురం అయితే టిఫిన్ చేసేసి గుళ్ళోకైతే ఎంటర్ అయ్యాము. నామాలైతే పెట్టానురబ్బా రూ. 5కి. చాలా గ్రేట్ అనిపిచ్చింది. ఇక్కడైతే చాలువ పందిళ్ళు అంటారు గదా! అవి ఇటు సైడ్, అటు సైడ్ చాలా వేసిండ్రు. ఎండాకాలం గాబట్టి. ఇక్కడ ఇంకోటి లేదు. ఏందంటే చెప్పులకైతే స్టాండ్ ఉన్నాయి గానీ, చెప్పులకి కౌంటర్ ఉంది గానీ, లగేజ్‌కి కౌంటర్ లేదు. అక్కడ పోలీస్ అయ్యప్పని అడిగాను లగేజ్ ఎక్కడ పెట్టాలంటే, ఇక్కడైతే మీరు కొబ్బరికాయ తీసుకుంటారో అక్కడే పెట్టేసేయండమ్మా. ప్రత్యేకంగా లగేజ్ కౌంటర్‌లయితే లేవన్నాడు. సర్లే అని జెప్పి ఆడ పెట్టేసాను. టెంకాయ రూ. 100 ఇచ్చి 2 టెంకాయలు తీసుకొని కొట్టేసి లోపల దర్శనానికైతే ఎళ్తున్నాము. దర్శనం పోయే దారిలో గొర్రెల మాదిరి అన్నీ చేతలకుండేటియన్నీ అక్కడే పెట్టిండ్రు. చెత్తంతా ఇక్కడే ఉంది. అదేది మనుషుల మీద ఉండే వస్తువులు తీసి గుళ్ళో పెట్టే కంటే, మనుషులో ఉండే చెత్తను తీసేసి వదిలేయొచ్చు గదా అనిపిచ్చింది. అంతే. మనుషులు, గొర్రెలు 2 ఒకటే అనిపిచ్చింది నాకైతే గన. ఇంకా అక్కడ ఉండేటియన్నీ చూసి ఇంగ మాలలో వచ్చే జనాలు గూడా ఏదో ఒకటి తీసి వేస్తానే ఉండారు. నేనైతే ఏం తీసి వేయలేదు. స్వామి నాకు నా బిడ్డలకి ఏ జబ్బులు లేకుండా చూడు. కొంచెం కోపాన్ని తగ్గిచ్చు, ఆవేశాన్ని తగ్గిచ్చు, మా ఆయనకు మంచి బుద్ధి కలిగిచ్చు, మా ఆయనలో మార్పు తీసుకురా స్వామి అని చెప్పి అంతకు తప్ప ఇంకేం మొక్కోలేదు. ఎందుకంటే
పిల్లల కోసం మనం చేయాల్సింది మన బాధ్యతలు మనకుంటాయి కాబట్టి ఎక్కువ కోరికలేం లేదు. ఆ కోరికను ఒకదాన్ని నిలబెట్టు స్వామి. నాకు ఆరోగ్యం బాగోలేదు ఈ మధ్య అయితేనా. కొంచెం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేసుకుంటాము. కూటికి, గుడ్డకి తక్కువ లేకుండా పనేం చేసుకొని బతుకుతాం గదా! అందుకోసం. నాకైతే ఆ క్యూలో వెళ్తా ఉంటే తిరుమల దర్శనానికెళ్ళినట్లే అనిపిచ్చింది. ఎందుకంటే అన్నీ ఉన్నాయి క్యూ లైన్స్. చూడండి. జనాలైతే చానా మందే వచ్చారులెండి మంగళవారమైనా. గురువారం అయితే చాలా బాగా చేస్తారంట. ఉత్సవాల మాదిరి చేస్తారంట. మెరవణి చేస్తారంట. చాలా బావుంది. లోపల గాని, బయట గాని గుడైతే చాలా సూపర్‌గుంది. వెళ్ళాల్సిన గుడే. నేనెప్పుడు ఎళ్ళలేదు గదా! అన్నీ మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు చాలామంది అక్కడ గ్యాదర్ అయినారు. ఫోటోలకే ఎక్కువ ఫోజులు ఇచ్చుకుంటా ఉండారనమాట. కాకపోతే గుళ్ళోకెళ్ళేటప్పుడు ఒక రీజన్ ఏందంటే, షర్టు, బనియను అయితే మగవాళ్ళు తీసేసి గర్భగుడిలోకైతే ఎంటర్ అవ్వాలంట. అదొక రూల్ అయితే పాస్ చేసిండ్రు. అంటే గర్భగుడిలోకి అడుగుపెట్టినప్పుడు తీసేయాల. అందుకోసం కొందరైతే అట్లా టవల్ కప్పుకొనిండ్రు. కొందరైతే షర్టులు అక్కడికెళ్ళిన తర్వాత ఇప్పిండ్రులెండి. నేనైతే గర్భగుడి పైన ఉంటది గదా! పూర్ణకుంభం. దాన్ని వీడియో తీద్దామని చాలా ట్రై చేసిన. నేనున్న దగ్గర నుంచి ఆ గర్భగుడిలో ఉండే పైన పూర్ణకుంభాన్ని అసలు కెమెరా అనేది క్యాప్చర్ చేయలేదు ఒక యాంగిల్ నుంచయితే. అక్కడ బయటకు అంటే దర్శనం అయిపోయి బయట కూర్చోడానికి కొంచెం రెస్ట్ తీసుకుంటారు కదా! కొద్దిసేపు అట్లా. అక్కడైతే ఫ్యాన్‌లు చాలా పెద్దగుండాయి. చాలా సేపయితే కూర్చోనియట్లేదు. "ఎళ్ళండి అమ్మా, ఎళ్ళండి, లెయ్యండి, దయచేసి ప్లీజ్" అని జెప్పి అక్కడ ఉండేవాళ్ళైతే తరిమేస్తున్నారు. మన వాళ్ళైతే తిష్ట వేసుకొని వీడియోలైతే తీస్తూ ఉన్నారు. ఇవైతే మెరవనికి సంబంధించిన సామాగ్రి. చాలా ఉన్నాయి ఇలాంటివి. ఈ వారం నుంచి ఆ వారకైతే ఉన్నాయి. నేనైతే కొన్నే తీశాలండి. ఎందుకంటే మాకు బస్‌కి లేట్ అయితది, ఇంటికెళ్ళాలనే లోపల టెన్షన్ అయితుంది. ఇక్కడి నుంచి తీస్తే బాగా కనిపించింది. మీరు కూడా మనసులో అనుకోండి. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః అని. వెళ్ళండి. ఎందుకంటే చూడాల్సిన ప్లేస్ కాబట్టి. ఇప్పుడు లేడీస్‌కైతే ఛార్జీలు కూడా లేవు కాబట్టి ఆ ఒక్క పుణ్యం అందరికి దక్కుతది చూడ్డం వల్ల. లోపలైతే ఇలా ఉంటది విగ్రహము. గర్భగుడిలో కెమెరా అలో లేదు కాబట్టి లోపల సేమ్ ఇలానే ఉంటది. చిన్నదిగుంటది. గోల్డ్‌లో ఉంటది. నాకైతే గోల్డే ఏమో అనిపిచ్చింది. మొత్తం గుడి మొత్తం 3D లొకేషన్ అనమాట. ఇలా ఉంటది. చానా పెద్దగుంటది గుడైతే గన. చూడ్డానికి చాలా ఇంట్రెస్ట్‌గా, కలర్‌ఫుల్‌గా బావుంటది. దర్శనం అయిపోయి బయటకొచ్చిన తర్వాత ఇటు సైడ్ గుడి వెనకాలే నర్మదా నది అంటారంట. అక్కడైతే స్నానాలైతే చాలామంది చేస్తా ఉంటారు. మేము కూడా స్నానం చేయాలని అనుకున్నాను గానీ, ఇంటికెళ్ళాలనే ఇన్నర్ ఫీలింగ్‌లోనే ఉన్నాది. మనసంతా ఇంటికెళ్ళాలి, టైం అయిపోతది, ఇంటికెళ్ళాలి, టైం అయిపోతది ఇలానే అనిపిస్తుంది. నేను అనుకున్నది వేరు, ఇక్కడ జరిగింది వేరులెండి. లాస్ట్‌లో చెప్తాను చూడండి మీరైతేనా. ఇంకా ఈ నదిలో మునిగి నేనైతే ఈరోజు కాకుండా రేపు పోదాం అనుకున్నాను. కానీ ఈరోజే వెళ్ళాలని మా కూతురు పట్టుబట్టడంతోటి అన్ని పోస్టులు చేసుకోవాల్సొచ్చింది. ఎవరైనా వెళ్ళేవాళ్ళుంటే ఫస్ట్ నదిలోకెళ్ళి స్నానం చేయండి నిమ్మలంగా. తినండి. తర్వాతొచ్చి గుళ్ళో ఫస్ట్ అమ్మవారుంటారు బయటనే. అక్కడేం క్యూ లైన్‌లు ఏం లేవు నేనెళ్ళినప్పుడైతే క్యూ లైన్‌లు ఏం లేవు. డైరెక్ట్ దర్శనానికైతే వెళ్ళినారు అమ్మవారి దగ్గరికి. తర్వాత రాఘవేంద్ర స్వామి వరకు వెళ్ళేటప్పటికి క్యూలో వెళ్ళాల్సొచ్చింది. ఇంగ మొత్తానికైతే సందులు గొందులు గుడి మొత్తం తిరుమలలో లాగా దేశమంతా తిరుక్కొని బయటికైతే వెళ్ళిపోతున్నాము మేమైతే గనక. మొత్తానికైతే బయటికొచ్చేస్తున్నాము. చానా బాగా అనిపిస్తుంది. ప్రశాంతంగా వర్షం పడింది కాబట్టి అంతకు ముందు రోజే. బయటికొచ్చే ఎంట్రన్స్‌లోనే అమ్మవారు అయితే ఉంది. దగ్గరికెళ్ళి గూడా దర్శనం జేసుకోవచ్చు. మా కూతురైతే దగ్గరికి ఏమెళ్తావులే లేట్ అయితుంది. ఈడ నుంచి దండం బెట్టుకో. ఈడ నుంచి గూడా అమ్మవారే గదా కనిపిచ్చేది అంది. సరేలే దగ్గరికెళ్ళినా అమ్మ, దూరంగా ఉన్నా అమ్మే కాకపోతే కంటికి కనిపిస్తుంది గదా అని జెప్పి దండం అయితే పెట్టేసుకున్నాను. దండం పెట్టేసుకొని ఇంగా దేవుడా మమ్మల్నైతే తొందరగానే ఇంటికి చేర్చు. ఏ ఆటంకాలు లేకుండా అని జెప్పి మొక్కుకొని కొన్ని ఫోటోలకు మేము ఫోజులు ఇచ్చుకొని అలా అయితే తీసుకొని ఇక్కడేందో పరిమళ గ్రంథం అని జెప్పి అమ్ముతున్నారు. మా కూతురు అక్కడికి ఏం పోయినావులే ఇప్పుడు లేట్ అయితది పా అనింది. మేమైతే చెప్పులు ఇక్కడ ఎంట్రన్స్‌లోనే వదిలేసినాము. ఒక చెప్పు బొంబాయిలో, ఒక చెప్పు పుత్తూరులో ఉంది. అన్నీ కలబిడి చేసేసిండ్రు. అసలు చెప్పులే కనరాలేదు. మా కూతురు చెప్పులైతే కనొచ్చినాయి తీసుకొని వచ్చేసింది. ఇంక నేను పోయి ఎతికి ఒక గంట సేపటికి తీసుకొచ్చుకున్నాను. మొత్తానికి దొరికినాయిలెండి. ఇంకేం దొరుకుతాయిలే అనుకున్నా. ఒక చెప్పే కనిపించింది ఆ గుంపులో. తర్వాత గేట్‌కి అవతల ఇంకొక చెప్పు కనిపించింది. ఇంత దూరం ఎలా వచ్చిందబ్బా చెప్పు అనుకున్నా.
ఆ పిల్లోడు ఒకడు ఉన్నాడు అక్కడ. ఆ పిల్లోడు చిలాపలా చేసేస్తాండాడు. "ఏమిరా నాయన ఇట్ట చేస్తావు నువ్వు చెప్పులంటే" "ఏమి కా యాడంటే ఆడ వదిలేస్తారు. మట్టంగా వదలొచ్చు కదా" అనా. "సర్లే నాయన" అని చెప్పి మొత్తానికి నీకు మీ అసలు రీజన్ చెప్పలేదు కదా! మంత్రాలయం బస్ స్టాండ్ నుంచి గుడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఆటోలో వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అదొకటి చెప్పడం మర్చిపోయినా. చానా దగ్గరే బస్ స్టాండ్‌లో దిగి మన గుడి వరకు నడుచుకుంటా వెళ్ళాము. ఇంక దర్శనం అయిపోయింది. చూసుకొని మళ్ళా నడుచుకుంటూ బస్ స్టాండ్‌లోకి వచ్చినాము. దావలో పుచ్చకాయలు కనిపించినాయి. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. చెరో ఒక ప్లేట్ అయితే లాగిచ్చేసినాం. రూ. 20 తీసుకునింది. 20, 20, 40 అనమాట. ఇంకా మేమైతే కర్నూలు బస్ స్టాండ్‌లోకి ఆకలైతుంది మమ్మీ అన్నం తిందామనింది మా కూతురు. మేము మంత్రాలయంలో 12:30కు బస్ ఎక్కినాము. ఆళ్ళగడ్డ బస్సు. ఇంక 12:30 నుంచి కర్నూలుకి వచ్చేసరికి సుమారుగా 1 గంట పైన అయింది టైము. ఇంకా ఆకలేస్తుందని చెప్పి టిఫిన్ తీసుకురాపో అంటే టిఫిన్ ఏం తింటావులే అన్నం టైంలో అని చెప్పి చిత్రాన్నం అడిగితే 30 కాదు రూ. 65 ఆ డబ్బా చిత్రాన్నం రూ. 65. వాటర్ బాటిల్ వచ్చి రూ. 25. మొత్తం రూ. 90 అయింది. రూ. 100 ఇస్తే రూ. 10 వెనక్కిచ్చిండు ఆయన. ఇంకోటి తీసుకో అంటే బాగుండనిపించింది. టేస్ట్ ఏమి అనిపియలేదు. చిత్రాన్నంలాగా అనిపియలేదు. కలర్ మాత్రం చిత్రాన్నం ఉంది. ఆ సాంబార్ వేసుకుంటే కొంచెం టేస్ట్ అనిపించింది. మొత్తానికి చెరో సగం తిన్నాంలేండి. అది బాటిల్‌తో నీళ్ళైతే తాగేసి ఇంకా బయలుదేరుతున్నాము. అయితే ప్రతి బస్ స్టాండ్‌లో ఏదో ఒకటి కొనుక్కొని తింటూనే ఉన్నాంలేండి. ఎందుకంటే దూరం జర్నీ గదా! ఇంటికెళ్ళిన తర్వాత చేసుకొని తినే ఓపిక ఉండదు. కనీసం ఇంటికెళ్తామా లేదా అనే డైలమాలో ఉండాము ఇద్దరం అమ్మ, కూతురము. ఎందుకంటే టైము ఎంతైతుందంటే ఆయన 6 అయితుందన్నాడు. 6 గంటలకు మేము ఆళ్ళగడ్డకు పోతే 6 నుంచి మేమెప్పుడు మా ఊరికి పోయేదని అదొక టెన్షన్ ఉంది బస్‌లో కూర్చున్నాక. కాపోతే అంతా దేవుడేలే, అంతా దేవుడేలే అని మనసులో అనుకుంటాను. లోపల భయం పెట్టుకొని బయటైతే యాక్టింగ్ చేస్తా ఉండాము. ఎందుకంటే ఆడపిల్లలం గదా! అదొక భయమనమాట. నైటు ఏమి లేకుంటే ఎట్లా అనేది క్వెషన్ మార్కు. మొత్తానికైతే ఆ డబ్బా అన్నం ఇద్దరం తినేసి ఆకలి తీరలేదని జెప్పి కొబ్బరి చిప్పలు 2 అక్కడ కొట్టినాం గదా! మంత్రాలయంలో. అవైతే కొంచెం లేతగా, తియ్యగా ఉన్నాయి. ఇంగ వాటిల్నైతే మింగేస్తున్నాం చెరొక చిప్ప తీసుకొని. ఇంగ మొత్తానికి మళ్ళీ నంద్యాల బస్ స్టాండ్‌కొచ్చిన తర్వాత ఆడ చానా సేపు బస్ ఆపిండ్రు. తినింది అరిగిపోయింది గదా! మళ్ళీ ఎటు గాని టైంలో మాకు అన్నం దొరకదనేసి 4:30 టైంలో మేము మళ్ళీ నంద్యాల బస్ స్టాండ్‌లో నీళ్ళ కోసం దిగితే అక్కడ హోటల్ ఉంది. అక్కడికెళ్ళి అడిగాను. ఏమున్నాయి తినేదానికంటే చిత్రాన్నం ఉంది, పెరుగన్నం ఉంది అని జెప్పిండు. పెరుగన్నం మనకు వర్కౌట్ అవ్వదులే అని జెప్పేసి చిత్రాన్నం తీసుకున్నా. దాంట్లో కర్రీ ఏం లేదు అని జెప్పిందామ. ఈ టైంలో ఏముంటాయిలే అనేసి ఏదో ఒకటి వేయమ్మా అంటే ఇడ్లీ పొడి వేసింది. తెల్లవాయి కారం అంటారు కదా! అది. చాలా బావుంది టేస్ట్ అయితే. చిత్రాన్నం గూడా టేస్ట్ బావుంది. చిత్రాన్నం స్మెల్లే వచ్చింది. ఆ కర్నూల్‌లో కంటే ఈడ చానా బెస్ట్. ఎందుకంటే డబ్బాలలో వేయలేదు గాబట్టి అరిటాకులో పెట్టించిండ్రు. కొంచెం మోతాదు ఎక్కువలోనే పెట్టించిండ్రు. టైం అయితే 8:30. 8:30నా? ఇదేనిదా? వాచ్ తిరగలేదేమో. వాచ్ తిరగలే. నేను 8:30 అనుకుంటాను. టైం 1 గంట అయితద్ది. ఇప్పుడొచ్చినాం మేము ఇంటికి. ఈ టైం అయింది మేము ఇంటికొచ్చేసరికి. లడ్డు పరిగెత్తుకుంటా వచ్చింది పైనుంచి నిద్రపోకుండా. నేను స్నానం వీణ అయితే వేడి నీళ్ళు పోసుకొని 10 ఏళ్ళు అయిందన్నట్టు పోయి స్నానం చేస్తుంది. నేను మొన్న కుట్టిపోయినా. నేను పోయినాక ఆయన ఫోన్ చేసిండు. మళ్ళీ వచ్చి నాకు ఇస్తాలేనా అని చెప్పా. ఇండ్లు అయితే నీట్‌గానే పెట్టినారు. అరుస్తానని. ఇల్లు గలీజ్ చేయొద్దు నేను పని వీణ దొరకని వినాయకని నీట్‌గానే పెట్టినారు. తిన్నోటివన్నీ కడిగేసి ఈడ పెట్టినారు. తిన్నోటి కడిగినారు. దీపం పెట్టినారు. ఎట్టుండేటి ఎట్టే పెట్టినారు. ఏమి చిల్లాపల్లా చేయకుండా నీట్‌గా. నేను చేసిన అన్నం నేను చేసిన కూర తిని ఉన్నారు 2 రోజులు నా బిడ్డలు చిన్న తట్టి సిట్టి తిట్టి చిన్నుకున్నాడు నడ్డుకున్నాడు. దీపం పెట్టలా మీరా వాడికెళ్ళి తిని పిత్తుకుంటానేరా. బట్టలన్నీ బ్యాగులలో తీసేసాము. వర్షము మొదలు వర్షమే అబ్బా. ఈ బ్యాగులో గుడ్డలన్నీ ఎప్పుడు ఉతకాలనో, ఈ మిషన్లో గుడ్డలన్నీ ఎప్పుడు ఉతకాలనో. బ్యాగ్ మొత్తం బుడదే. దిగి దాన్ని ఈడ్చుకుంటూ వచ్చేసరికి బస్ స్టాండ్లన్నీ చూడండి. బ్యాగ్ కూడా కడగా ముఖం మీద బొట్టు పోయింది. స్టిక్కర్ తీసుకొస్తావా? చాలేవా? 1 గంట అవుతుంది టైం. వాచ్లో బ్యాటరీ ఏమో అయిపోయింది. అందుకే అది తిరగలేదు. నాకైతే గుడ్లు లాగుతానే జిస్ట్ ఏమో తగిలింది. ఆడికి పోయినప్పుడే జిస్ట్ తగిలింది. నేనేమనుకున్నానంటే వీణను హాస్టల్కి వెళ్ళేసరికి మార్నింగ్ 7 బయలుదేరి మా ఊరు బస్సు గాలివుడ్ బస్సు 8:30కు వచ్చింది. మామూలుగా 8:15కి వస్తాను దీనికి. కడపకి వెళ్ళేసరికి 9:15 దింపేస్తానండి. కానీ మొన్న ఏమైంది 8:20కి వచ్చింది మొన్న ఈడికి. కడప పోయేసరికి 9:35 ఏమో అయింది. లేట్ అయిపోయింది. ఎటు తిరిగి నేనైతే 6:45కి అట్లా చేరుకున్నా వీణ దగ్గరికి. వెళ్ళిపోయినానా ఇంకా ఆడ క్యాబేజీ తాలింపు అన్నం పెట్టినారు రసం
మజ్జిగ కూడా వేసినారు. కాకపోతే నువ్వు వరుస ఆగని మాట్లాడేది. నేనైతే అన్నం క్యాబేజ్ తాలింపు అయితే తిన్నా. కొంచెం కారంగా ఉంది. అక్కడ ఉప్పు వేసుకోరంట అన్నంలో. మా వీణ అయితే హాస్టల్కి 4,000, సార్కి 6,000 కట్టినాము. మళ్ళీ ఆ పిల్లకి పై లెక్క 2,000 ఇచ్చినాము. ఆ 2,000 తినేసింది రోజు. బయట ఫుడ్ తిని మీ పానం పట్టుకుని హాస్టల్ అసలు ఫుడ్డే తినలేదంట. ఆమె చెప్తాను హాస్టల్ వంట మీ పాప అన్నమ్మకే రాదు, పొద్దున టిఫిన్ ఒకటి తింటుంది అంతే, అది ఉప్మా కూడా తిండు, ఎడ తింటుందేమో అని చెప్పి నాకు కంప్లైంట్ ఇచ్చింది. జస్ట్ మా పాప ఉండింది ఎన్ని రోజులు తెలుసా? 25 డేస్ ఏమో అంతే. 25 డేస్ కూడా కాదు, 23 డేస్కి 4,000 హాస్టల్కి, సార్కి 6,000, ఈమెకి 2,000. అదొక పక్క. ఇంకా పోవడానికి ఖర్చు, వచ్చేదానికి ఖర్చు. ఆ రోజు తీసుపెట్టుకుని పోయినప్పుడు మళ్ళీ ఈరోజు పోయేటప్పుడు 50 రూపాయలతో పోయినా మీ కాడికి నేను. వచ్చేటప్పుడు 1,300 అయిపోయింది. ప్రతి బస్టాండ్లో తినేదే, బస్టాండ్లో తినేది ఆపు ఇట్లా పోయినప్పుడల్లా 100 రూపాయలు. ఆ బస్టాండ్లో దిగిన 100 రూపాయలు ఇవ్వాలా. ఇంకా మార్నింగ్ టిఫిన్ తిన్నాం, మధ్యాహ్నం భోజనం చేసినాం, మళ్ళీ 2 సార్లు భోజనం చేసినాం ఈరోజు. ఇంకా వాటర్ బాటిల్, స్నాక్స్ అవి ఇవి కొనా మొదలు తినేకి. ఇంకా కడపకు వచ్చిన తర్వాత ఛార్జీలు ఒక 300 పెట్టినాం. 1,000 రూపాయలు తిన్నాం ఇద్దరం, అమ్మ పెట్టి కూతురు. 300 ఛార్జీలు పోయినాయి మొత్తానికి అయితే. నేనేమనుకున్నానంటే వీణా దగ్గరికి వెళ్ళిన తర్వాత వీణా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రోజు నైట్ అయింది కదా, ఆడే ఉండి మరుసటి రోజు మార్నింగ్ స్నానం చేసి మంత్రాలయం వెళ్ళి గుడి మొత్తం విజిట్ చేసుకొని నీట్గా వీడియో తీసుకొని, ఎప్పుడు చూడలేదు కదా ఫస్ట్ టైం. అంటే మా పాప ఎమ్మిగనూరులో ఉంది, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉంది. ఆ సార్ కూడా ఆ ఊరే అంట, కోచింగ్ చెప్తే సార్ కూడా. కాబట్టి ఆడే ఇన్స్టిట్యూట్లో క్లాసులు చెప్తాను. ఇంకా చేసి వచ్చిన ఆడ నుంచి ఎగ్జాక్ట్లీ ఈ మంత్రాలయం వచ్చి 20 కిలోమీటర్లు, ఇంకా 22 కిలోమీటర్లు, అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఇంకా మంత్రాలయం బస్టాండ్లో దిగిన, నువ్వు మధ్యలో మాట్లాడకు, మంత్రాలయంలో దిగిన తర్వాత దగ్గరే బస్టాండ్ నుంచి గుడి దగ్గరే నడుచుకుంటూ వెళ్ళాం. దర్శనం చేసుకున్నాము. మొత్తం వీడియో అయితే నేను పెడతాను, మీరు చూడండి. దర్శనం అయిపోయింది. ఒక 2 గంటలు పట్టింది దర్శనానికి. మొత్తం తిరుమలలో లాగానే క్యూ లైన్లో పోవాలా, చాలా దూరం. దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాం. చక్క బస్టాండ్కి వచ్చినాం. ఆడ మళ్ళీ ఒక పుచ్చకాయలు ఉప్పుల చెర ఒక ప్లేట్ తిన్నాము. మళ్ళీ ఉప్మా కాదు ఇడ్లీ, నేను ఇడ్లీ తిన్నా, ఆమె పూరి 2 తినింది. మళ్ళీ చెర 2 వడలు తిన్నా, ఉద్ది వడలు. ఆడ 110 ఏమో వచ్చినాము హోటల్లో. ఇంకా బస్సు ఎక్కినాం. అప్పుడు టైం ఎంత, 12:30. మంత్రాలయం నుంచి ఆళ్ళగడ్డ బస్సు ఎక్కినాం. ఆళ్ళగడ్డ వరకు ఒకటే బస్సు అనమాట. 12:30కి ఎక్కి ఎన్ని గంటలకు దించుతారు అని అడిగితే కండక్టర్ 6 అవుతుంది మా అని చెప్పినాడు. 6 ఆళ్ళగడ్డలోనే అయితే మళ్ళీ మేము ఎప్పుడు కడపకు పోయేది, కడప నుంచి రాయచూరికి పోయేది అనుకున్నా. ఏమో దేవుడు ఉండాలనేసి ఇంక ఎక్కేసిన. నేనేమనుకున్నానంటే మంత్రాలయం విజిట్ చేసుకుని మళ్ళీ రిటర్న్ హాస్టల్కి పోయి ఆ రోజు నైట్ ఆడే ఉండి మరుసటి రోజు పొద్దున్నే మా ఊరికి వద్దాంలని నేను అనుకున్నా. వద్దు, వెళ్ళిపోవాలి లగేజ్ తీసుకుని వెళ్ళిపోవాలని ఇంకా బయలుదేరినాము. గుడి చూసుకునేసరికి 12 అయింది. ఇంకా ఆ నుంచి ఆళ్ళగడ్డకు వచ్చేసరికి 6 అయింది. ఆ నుంచి ఆళ్ళగడ్డ నుంచి మైదుకూరుకి వచ్చేసరికి 2 గంటల టైం పట్టింది, వర్షం ఫుల్గా. మైదుకూరు నుంచి కడపకు వచ్చేసరికి మళ్ళీ 2 గంటల టైం పట్టింది. కడపకు వచ్చే బస్ స్టాండ్లో ఎవరు పిల్లి కొండ కూడా లేవు, పాత బస్ స్టాండ్లో. సర్లేని మళ్ళీ కొత్త బస్ స్టాండ్ పోయినాం ఆటో తీసుకుని. ఆడిపోతే బస్సులు బెంగళూరు బస్సు ఉండింది, 220 రూపాయలు ఇద్దరికి ఎక్కినాం. ఈ కన్నం మీద అంటే గూల్చెరు ఘాట్ మీద గ్యాస్ బండి బోల్తా పడింది కదా, వెళ్ళట్లేదు అని చెప్పినారు. ఇంకా వేంపల్లి రూట్ దాకా తిరుక్కొని వచ్చేసరికి 1 గంట అయింది నైట్. మళ్ళీ మేము లెక్కడపల్లి దిగి ఆ నుంచి మమ్మల్ని తోలుకొని రానేకి వీణ వాళ్ళ అబ్బొచ్చి తోలుకొని వచ్చేసరికి 1 గంట అయింది. ఇప్పుడు వచ్చి స్నానం చేసి పడుకునే నిద్ర వాళ్ళు. పొద్దున్నే మళ్ళీ ఉపాధి పని నాకు హాయిగా ఉందంటే ఇప్పుడు స్నానం చేసేసరికి. ఈమె చూడండి, వీణ వచ్చినాక ఐస్ క్రీమ్ చేస్తానన్నావు, వీణ వచ్చినాక చికెన్ చేస్తానన్నావు, వీణ వచ్చినాక కలరన్నం చేస్తానన్నావు, వీణ వచ్చినాక అన్నీ చేస్తానన్నావు. చెయ్యి ఇప్పుడు 1 గంట అప్పుడు అడుగుతాను. తినేయండి, నన్ను పెరుక్కొని కోసుకొని. ఒక మందికి తెలుస్తుంది నాకు కూడా. ఆ శనగింజలు అమ్మింటే నా గింజలు 2,350 అంత వచ్చింది. ఆ 2,350లో ఈ బుద్ధు 1,350 రూపాయలు అయిపోయింది అనుకున్నాం. నేను పోయేటప్పుడు 50 రూపాయలు, వచ్చేటప్పుడు 1,300. ఇంక ఉండేది 1,000 రూపాయలు ఉంది ఎడ. ఆ 1,000 రూపాయలు మళ్ళీ ఈమెని కాలేజీలో చేర్చుకోవాలి. సబ్స్క్రైబ్ చేయమని చెప్పి అదే నువ్వు చూపించాను పని చెప్పి. మొత్తానికి అయితే నైట్ నేను కూడా స్నానం చేసేసాను, వీణా చేసింది. ఇంకా నేను చేస్తే బాగుంటుంది లే, ఎందుకంటే తలనొస్తుంది, కొంచెం అనేజీగా ఉంది, కంఫర్ట్గా అయితే లేదు. మేమైతే ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేయలేదులేండి, ఎందుకంటే అక్కడే ఫుల్గా తిన్నాం కదా, ఇంకా ఆకలి లేదు. ఇంకా అసలు విషయం మర్చిపోయినాం కదా, చెప్పాను కదా, ఇంకా అట్లా తిప్పలన్నీ పడుకుంటే ఇంటికైతే వచ్చాము. ఇంకా మార్నింగ్ లేవగానే కొంచెం ముగ్గు పెట్టేశాను. మా ఊరు ఎర్ర బస్సు అయితే 10,000 బస్సు వచ్చింది, కాకపోతే అది కడపకి వెళ్ళదు, గుల్చెరువు నుంచి ఇట్లే రిటర్న్ వెళ్ళిపోతుందంట. ఇంకా అందుకోసం మొత్తం ఖాళీగానే పోతుంది బస్సు. మా ఊర్లో ఎందుకు ఆగిందంటే ఒక పాప కాలేజీకి వెళ్తుంది, ఆ పాప ఎక్కాలని